వినేష్ ఫోగట్ ప్రెజెంట్ అయితే హాస్పిటల్లో ఉన్నారు. సో మెడికల్ టెస్ట్లు అన్ని కూడా జరుగుతాయి నాకు తెలిసి. సో రాజు అంటే సినిమాల్లో ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలో చూసినట్టుగా గుర్తు నాకైతే ఇట్లా ఒలింపిక్స్ ఈ గేమ్స్ వచ్చేసరికి అథ్లెట్స్ కి వాళ్ళకే తెలియకుండా వాళ్ళ ఫుడ్ ఇంటేక్ లో కొన్ని ఇట్లా ఇవ్వటం కానివ్వండి, అంటే కుట్రలు జరిగినట్లుగా కూడా సినిమాలో చూసినట్టు నాకు గుర్తు. సో ఇన్ దట్ వే చూస్తే మెడికల్ టెస్ట్ల అనంతరం మనకి ఏ విషయం తెలుస్తుంది కాబట్టి ఒకవేళ ఎటువంటి దురుద్దేశము లేకుండా ఎటువంటి 100 grams కూడా ఎక్కువ లేనట్టుగా ప్రూవ్ అయితే ఆ అనర్హత వేటు పోయే అవకాశం ఉంటుందా? ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏ విధంగానైతే అంటే ప్యారిస్ లో ఏదైతే రెజ్లింగ్ కి సంబంధించినటువంటి ఫైనల్ కు చేరడానికి ముందు వినేష్ ఫోగట్ కి సంబంధించినటువంటి వెయిట్ చూస్తే 50 కిలోలకు పైగా అంటే 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లుగా తెలిసింది. సో దీనికి సంబంధించి నిన్న రాత్రి నుంచే వీళ్ళకు కొంత దీనికి సంబంధించినటువంటి వెయిట్ అనేది ఓవర్ వెయిట్ కనిపించింది. సో దానికి అనుగుణంగానే అప్పటికప్పుడు వెయిట్ తగ్గించుకునేందుకు కూడా కొంత ట్రై చేసినట్టుగా తెలుస్తుంది. అందుకోసమే రాత్రంతా కూడా ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. సైక్లింగ్ కావచ్చు, సిటప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా తెలిసింది. ఒకవైపు ఇంటేక్ లేకపోవడం, మరోవైపు అప్పటికప్పుడు కొంత కిలోల కొద్దీ వెయిట్ తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఏదైతే డిహైడ్రేషన్ గురవడం కావచ్చు, కొంత అనారోగ్యానికి వినేష్ ఫోగట్ గురైనట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే హుటాహుటిన ఆసుపత్రికి కూడా తరలించారు. సో మెడికల్ టెస్టులు అయితే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అంటే క్షేమంగానే వినేష్ ఫోగట్ ఉన్నప్పటికీ కూడా ఈ వెయిట్ కి సంబంధించినటువంటి అంశం మాత్రం కొంత ఇబ్బందికరంగా మారింది. నిజంగా సెమీఫైనల్స్ నుంచి ఈ ఫైనల్స్కి వచ్చే లోపే ఇంత వెయిట్ అసలు ఎలా పెరిగారు, ఈ పెరిగినటువంటి వెయిట్ ను తగ్గించుకునేటువంటి క్రమంలో కూడా వాళ్ళు తీసుకున్నటువంటి ఆ కసరత్తు అయితే ఏదైతే ఉందో, అంటే వెయిట్ తగ్గించుకోవడానికి చేసినటువంటి ఎక్సర్సైజ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంత వినేష్ ఫోగట్ ను టెన్షన్ కు గురి చేశాయి. సో ఓవరాల్ గా మాత్రం వినేష్ ఫోగట్ ఏదైతే వెయిట్ పెరిగిందని చెప్పి, ఓవర్ వెయిట్ అయిందని చెప్పి అక్కడి నుంచి అంటే ఒలింపిక్స్ నుంచి అనర్హత వేస్తే, మరోపక్క తను రాత్రి ఏ విధంగానైతే వెయిట్ తగ్గాలనుకుని చేసినటువంటి ఆ ప్రయత్నాల్లో కొంత అనారోగ్యానికి కూడా గురయ్యారు. సో ప్రస్తుతం అయితే ఆసుపత్రికి తరలించారు. సో ఓవరాల్ గా త్వరగా వినేష్ ఫోగట్ కోలుకోవాలని ఒకవైపు ప్రతి ఒక్కరూ కోరుకోవడంతో పాటు దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అయితే ఇక లేదు. అంటే ఫైనల్స్ లోకి మళ్ళీ వినేష్ ఫోగట్ వాటన్నిటిని చెక్ చేశాక వెళ్తుందనే విషయం పైన మాత్రం ఎటువంటి స్టేట్మెంట్ లేదు. సో తను అనర్హతకు గురయ్యారు. ఫైనల్ కు వెళ్లే ముందు జరిగినటువంటి టెస్టుల్లోనే తను అనర్హతకు గురయ్యారు కాబట్టి ఇక మళ్ళీ ఆ ఫైనల్ కు వెళ్లి వినేష్ ఫోగట్ తలపడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మళ్ళీ ఉండకపోవచ్చు. సౌజన్య అండ్ రాజు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉషకి ఫోన్ చేసి మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది ప్రధాని మోదీ. సో ఆవిడ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సేకరించారు? దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి అంశం పైన కేంద్రం ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి గెలుపులు కావచ్చు, ఓటములు కావచ్చు, మన ఆటగాళ్లకు సంబంధించినటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు కేంద్రానికి సమాచారం అందుతూనే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా అంటే ప్రభుత్వ ప్రతినిధులు, మరోపక్క రెజ్లింగ్ కు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఒలింపిక్స్ అసోసియేషన్ లో మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూనే ఉంటారు. సో దానిలో భాగంగానే ఇటు అక్కడ జరిగినటువంటి అంటే ప్రత్యేకంగా ఏదైతే వినేష్ ఫోగట్ కి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి ఈ వ్యవహారం పైన కూడా కేంద్రం ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంతకీ ఏం జరిగింది, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, దాంతోపాటు ఈ ఓవర్ వెయిట్ కి సంబంధించి ఎందుకు అనర్హతకు గురయ్యారనేటువంటి పూర్తి సమాచారం తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే మోడీ ప్రస్తుతం ట్వీట్ అయితే చేశారు. సో తనకు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది, తను ఒక మంచి ఏ విధంగానైతే రెజ్లర్, ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో తను మళ్ళీ సరిగ్గా తలపడి ఖచ్చితంగా తమ దేశానికి అంటే మన దేశానికి మెడల్స్ సాధిస్తుందనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన ఎప్పటికప్పుడు కేంద్రం సమాచారాన్ని తెలుసుకుంటుంది. అదే విషయం పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పిటి ఉషతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అండ్ రాజు, అసలు ఈ ప్రాసెస్ ఏంటి అంటే సెమీఫైనల్ అయిన తర్వాత సెమీఫైనల్ నుంచి ఫైనల్ కి రావడం అనేది నాట్ అ సింపుల్ థింగ్, నాట్ అన్ ఈజీ థింగ్ కదా. సో అంత కష్టపడి ఫైనల్స్ వరకు వచ్చిన తర్వాత అప్పుడు వెయిట్ చెక్ చేసి ఒక 100 grams ఎక్కువ ఉన్నారని చెప్పి ఇట్లా అనర్హత వెయిట్ వేయడం అనేది అసలు ఎంతవరకు అంటే యాక్సెప్టబుల్ అంటారు? ఇప్పుడు మన తరపున ఇండియన్స్ కూడా, మన అసోసియేషన్ కూడా ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంది? మన సైడ్ నుంచి ఫైట్ చేసే అవకాశం ఉండదా అసలు? అంటే ఒక టైం ఇవ్వడం కానివ్వండి, ఇంకొక డేకి మ్యాచ్ ని పోస్ట్ పోన్ చేయడం కానివ్వండి, ఇటువంటి పరిస్థితులు ఉండవా అసలు? ఎస్ సౌజన్య, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మనకు జరిగినటువంటి ఇబ్బందే. కానీ ఒలింపిక్స్ లో దీనికి సంబంధించినటువంటి ఒక స్కెడ్యూల్ ఉంటుంది. సెమీఫైనల్ కావచ్చు, ఫైనల్ కావచ్చు, ఇవన్నీ కూడా ముందే
ప్లాన్ చేసుకుంటారు. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ముందే అనౌన్స్ చేస్తారు. దానికి తగ్గట్టుగా అందరూ కూడా సిద్ధంగా ఉంటారు. అంటే చివరి నిమిషంలో ఏ విధంగానైతే వేటుకు సంబంధించినటువంటి సమస్య తలెత్తిందో దానికి అనుగుణంగానే అనర్హత వేటు పడినట్టుగా తెలుస్తుంది. సో ఆ తర్వాత దీనికి సంబంధించి అంటే వాస్తవానికి అక్కడే ఉన్నటువంటి ఒలింపిక్ లో ఉన్నటువంటి ఇండియన్ మెంబర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వెంటనే దీనికి సంబంధించి అప్రోచ్ అవుతారు, మాట్లాడతారు. అవన్నీ ఖచ్చితంగా జరిగి ఉంటాయి. వాటన్నిటి తర్వాతనే ఈ నిర్ణయం బయటకు వచ్చి ఉంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్యారిస్ ఒలింపిక్స్ లో ఏ రోజు ఏ విధంగానైతే అంటే సెమీఫైనల్స్ కావచ్చు, ఫైనల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్లాన్ చేసుకుని ఉంటారు. టైమింగ్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని ఉంటారు. అన్ని రకాల ఆటలు ఇప్పుడు ఒలింపిక్స్ లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రెజ్లింగ్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ప్రత్యేకంగా ప్లానింగ్ అనేది ఉంటుంది. దానికి అనుగుణంగానే ప్లానింగ్ కోసమే అంటే అందులో భాగంగానే ఫైనల్ జరగాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఫైనల్లో అటు ప్రత్యేకంగా వినేష్ ఫోగట్ ఆడలేనటువంటి పరిస్థితి నెలకొంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు వెయిట్ అంటే ఎప్పుడైనా సరే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఎంట్రీ అవుతారో గ్రౌండ్లోకి అంటే అక్కడ ఉన్నటువంటి రెజ్లింగ్ బాక్స్లోకి ఎంటర్ అయ్యేటటువంటి సమయానికంటే ముందే ప్రత్యేకంగా వెయిట్కి సంబంధించి కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కొన్ని టెస్ట్లు అనేటివి కామన్గా కనిపిస్తాయి. సో అవన్నీ చేస్తున్నటువంటి క్రమంలోనే 100 గ్రామ్స్ అనేది ఓవర్ వెయిట్గా కనిపించింది. అందుకోసమే అనర్హత వేటు వేశారనేది ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం. సో ఆ విధంగా ఉన్నటువంటి అంశాలను కనుక పరిశీలిస్తే అక్కడ ఉన్నటువంటి ఒలింపిక్స్లో కూడా ఖచ్చితంగా కొన్ని రూల్స్ అయితే ఫాలో అవుతారు. దానికి అనుగుణంగానే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఒక దేశం పైన ఒక ఆట ఆడుతున్నటువంటి క్రీడాకారిణి పైన ఈ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు ఎప్పుడు ఆలోచించేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఇంటర్నల్గా ఇంకేమైనా జరిగిందా అనేది ఇప్పుడు కొంత కలవర పెడుతున్నటువంటి అంశం. సో దానికి సంబంధించి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం మరికొద్ది సేపట్లో ఏ విధంగానైతే లోక్సభలో అనౌన్స్మెంట్ చేయబోతుంది, ప్రకటన చేయబోతుంది. దాంతో దీనికి సంబంధించి మరికొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సౌజన్య. ఎగ్జాక్ట్లీ రాజు, థ్యాంక్ యూ. వినేష్ ఫోగట్ అయితే డెఫినెట్లీ స్ట్రాంగ్ గా ఉండాలి, మెంటలీ షీ షుడ్ బి స్ట్రాంగ్. అందరూ కూడా తనకు సపోర్ట్ ఇవ్వాలి. బికాజ్ చిన్నప్పటి నుంచి ఎన్నో ఏళ్ల కళ ఇట్లాంటి ఒక మెడల్ సాధించాలి ఇట్లా ఒలింపిక్స్ లో అని చెప్పి చివరి వరకు వచ్చి చివరిలో ఇంత పెద్ద దెబ్బ తగిలింది. డెఫినెట్లీ వినేష్ ఫోగట్ స్ట్రాంగ్ గా ఉండాలి, మనం అందరం కోరుకుందాం. అయితే వినేష్ ఫోగట్ రాత్రంతా కూడా బరువు తగ్గడానికి వర్కౌట్ చేయడం కూడా జరిగింది. దాంతో ఆవిడ డీహైడ్రేషన్ కి కూడా గురయ్యారు. వెంటనే ప్యారిస్ లోని హాస్పిటల్ కి కూడా తరలించారు. అయితే రాత్రంతా స్కిప్పింగ్, సైక్లింగ్, జాగింగ్ చేశారు వినేష్ ఫోగట్. రాత్రికి రాత్రే కేజీకి పైగా బరువు కూడా తగ్గారు ఆమె. 2016 రియో ఒలింపిక్స్ ఎన్నో ఆశలతో బరిలో దిగింది వినేష్. కానీ క్వార్టర్స్ లో మోకాలి గాయంతో ఆట నుంచి నిష్క్రమించింది. కెరియర్ నే ప్రమాదంలోకి నెట్టిన ఈ గాయం నుంచి ఆమె కోలుకోవడం కష్టమన్నారు. కానీ కోలుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. 2020 టోక్యో ఒలింపిక్స్ లో మరోసారి క్వార్టర్స్ వరకు వెళ్లి ఓడిపోయింది. ఆ తర్వాత క్రమశిక్షణ ఉల్లంఘనతో ఆమెపై తాత్కాలిక నిషేధం పడింది. ఇక గతేడాది బ్రిజ్ భూషణ్ కి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో కూడా కీ రోల్ పోషించారు వినేష్. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం సంచలనంగా మారింది. ఆందోళన విరమించాలని బెదిరింపులొచ్చినా దీక్ష శిబిరాన్ని ఖాళీ చేయించిన ఉద్యమాన్ని మాత్రం కొనసాగించారు. చివరికి బ్రిజ్ భూషణ్ ని పదవి నుంచి తొలగించి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆందోళన విరమించారు రెజ్లర్స్. అయితే ఈ ఉద్యమంతో దేశంలో రెజ్లింగ్ కార్యకలాపాలు ఆగిపోయాయి. దాదాపు ఏడాదిన్నర పాటు ఆటకి దూరమైంది వినేష్ ఫోగట్. గాయాలు, ఉద్యమాలు, పోలీసులతో దెబ్బలు, అవమానాలు ఇలా అన్నింటినీ ఓర్చుకుంది వినేష్ ఫోగట్. అయితే వినేష్ ఫోగట్ ఛాంపియన్ కే ఛాంపియన్ అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. వినేష్ దేశానికే స్ఫూర్తి అన్నారు. భారతీయులంతా వినేష్ ని చూసి గర్విస్తున్నారన్నారు. ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడటం బాధాకరమని ట్వీట్ చేశారు ప్రధాని. దృఢంగా తిరిగి రావాలని సూచించారు. తామంతా వినేష్ వెంటే ఉన్నామని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.